మెదక్ జిల్లా మండలం వడియారంలో మంత్రి కొండా సురేఖ పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ వివాదం నెలకొంది. చెక్కుల పంపిణీ వేదికపైకి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి రావడంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటది. వాళ్ళు చెప్పిన ఒక వైట్ పేపర్ విడుదల చేయమని చెప్పండి. ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో మేము అమలు చేశాము. 100% అమలైనవి, అర్హులైన వాళ్ళకే ఇచ్చాము అనేది ఒకటి విడుదల చేయమనండి. దానికి నేను ఇప్పుడు ఆయన అడిగిన దానికి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు చెయ్యలేదు, మేము చేస్తా ఉన్న దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఏం చేసినా విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. దాంట్లో ఏదో ఒక లేనిపోని ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తించి ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ డ్రామా, 100% పొలిటికల్ డ్రామా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల పర్యటనల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కొంత ప్రోటోకాల్ వివాదం అయితే ఎదుర్కొన్నాం. మనం తరచుగా మెదక్ జిల్లాలో మంత్రి రామలింగం కావచ్చు, ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ కావచ్చు, మీరు పర్యటిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నేతలు ప్రోటోకాల్ వివాదాలను అయితే ఎదుర్కొంటారు. ఈరోజు మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి స్థానిక ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి మధ్య కొంత వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు. చెక్కుల పంపిణీ సందర్భంగా కొండా సురేఖ ఉన్న స్టేజ్ పైకి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రావడంతో కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలి, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు, పార్టీ కార్యక్రమంలో వ్యవహరించిన విధంగా మీరు వివరించకూడదు, అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ అయితే పాటించాలని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి కొంత చురుకుగా వివరించారు. దీంతో 2 పార్టీల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకరు కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, 2 పార్టీల నాయకులు కార్యకర్తలు కొద్దిసేపు తోపులాటకు దిగారు. దీంతో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. కొండా సురేఖ కలిగించుకొని 2 వర్గాల వారిని కొంత సంపాదించడంతో ఈ వివాదం అయితే అప్పటికప్పుడు కొంత అమిసిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే 91 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నేపథ్యంలో కొండా సురేఖ తన అనుచర గణాన్ని అక్కడికి పిలవడంతో శ్రీనివాస్ రెడ్డి అక్కడికి వచ్చారు. దాదాపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా రావడం, బీఆర్ఎస్ తరఫున కొత్త ప్రభాకర్ రెడ్డి చాలా మందిని పిలవడంతో 2 వర్గాల మధ్య పోరుగా ఏదైతే ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల పట్ల తరచూ విమర్శలు చేయడం అనేది బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని చెప్పి కొంత సురేఖ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదం అనేది ఎప్పుడూ ఉంటుంది, కానీ అది స్థానికంగా చూసి చూడనట్టుగా వెళ్తూ ఉండాలని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలిసింది. ప్రోటోకాల్ వివాదం గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న ఏరియాల్లో బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించిన తీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ పార్టీ నేతలపైన కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.